మా అక్క చేసే ఎగ్ రైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫ్రైడ్ రైస్ కాదు, ఎగ్ రైస్. చాలా బాగా చేస్తుందనమాట. ఇది ఎలా చేయాలి ఈ వీడియోలో సింపుల్గా చూపించేస్తా. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని, ఎగ్స్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకొని కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగానే రైస్ మొత్తం పొడి పొడిలాడుతూ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈ రైస్ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటాం. ఎందుకు ఎగ్ రైస్ ఇది ఫ్రైడ్ రైస్ కాదన్నానో చెప్తాను. ఫ్రైడ్ రైస్ అంటే మనం ఏమేస్తాం, క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటాం. అది కూడా ఫ్రైడ్ రైస్, అదొక టేస్ట్ ఉంటుంది. కానీ ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం క్రాస్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకుంటే ఆ మిర్చి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేస్తారా లేదా చెప్పండి. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు మా అక్క చేసే ఈ ఎగ్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా చాలా బాగా చేస్తుంది అనమాట. ఫ్రైడ్ రైస్ కంటే కూడా నాకు ఇదే ఇష్టం. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్